జిల్లా కలెక్టర్ సూచనతో అనాథ విద్యార్థులకు అండగా రెడ్ క్రాస్ సొసైటీ నిలవడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి తెలిపారు. రాబో రోజుల్లో జిల్లా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. నల్గొండ పట్టణం రామగిరిలోని చైల్డ్ వెల్ఫేర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ని 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలో విద్యార్థులకు కనీస నిత్యావసర వస్తువులు లేవని గమనించిన కలెక్టర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డిని ఫోన్లో విద్యార్థులకు దుప్పట్లు, బెడ్షీట్లతో పాటు పట్టాలు, పెన్నులు, భోజనం ప్లేట్స్, గ్లాసులు అందించాలని సూచించారు. కలెక్టర్ సూచనకు స్పందించిన రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గురువారం స్కూలు ఆవరణలో విద్యార్థులకు దుప్పట్లు, బెడ్షీట్లు, పెన్నులు, కూర్చోవడానికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనతో విద్యార్థులకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందని, గతంలో వారి సూచన మేరకు ఖమ్మం జిల్లాలోని 300 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు. రాబో రోజుల్లో జిల్లా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ జల్లా దశరథ, ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ జానకిరాములు, యూత్ వాలంటీర్స్ సద్దాం హుస్సేన్, శ్రీనివాస్, నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.